కలలు అందరూ కంటారు, కానీ వాటిని కొందరే గట్టి పట్టుదలతో సాకారం చేసుకుంటూ ఉంటారు. తాము అనుకున్నది సాధించేందుకు ఎంతటి సవాళ్లనైనా అవలీలగా ఎదుర్కొంటూ ఉంటారు. 17 ఏళ్ల ప్రాయంలోనే పెళ్లైపోయినప్పటికీ చదవాలనే ఆసక్తితో పట్టుబట్టి డిగ్రీల మీద డిగ్రీలు సాధించారామె. ఓవైపు కోర్టులో వాదిస్తూ మరోవైపు సంగీతంలో రాణిస్తున్నారు. ఆవిడే విజయవాడకు చెందిన న్యాయవాది యద్దనపూడి హేమలత. కలలు సాకారం చేసుకున్న మహిళపై సాక్షి టీవీ కథనం. ఇక్కడ కనిపిస్తున్న ఈమె పేరు యద్దనపూడి హేమలత. విజయవాడలోని సత్యనారాయణపురంలో ఉంటారు. తల్లిదండ్రులు ఈమెకు 17 ఏళ్ల వయసులోనే పెళ్లి చేశారు. అయితే చదువు పట్ల ఉన్న మక్కువను అర్థం చేసుకున్న ఆమె భర్త కుటుంబరావు పెళ్లైన తరువాత కూడా హేమలతను ప్రోత్సహించారు. పెళ్లైతే చదువు చతికిలబడిపోతుందంటుంటారు. కానీ అందుకు భిన్నంగా ఓవైపు కుటుంబం, మరోవైపు చదువును సమానంగా బ్యాలెన్స్ చేస్తూ చదువుకున్నారు హేమలత. తన పిల్లలకు చదువు నేర్పుతూనే వారితో పాటుగా తాను చదువుతూ ఒక్కో మెట్టు పైకి ఎదిగారు. తన కుమారుడు 10వ తరగతి వరకు టీచర్గా పనిచేసిన హేమలత ఆ తరువాత తనకు ఇష్టమైన న్యాయవాద విద్యపై దృష్టి పెట్టారు. న్యాయశాస్త్రంలో ఉన్న అన్ని డిగ్రీలను పూర్తి చేశారు. న్యాయవాది పట్టా పొందిన హేమలత ప్రాక్టీస్ మొదలుపెట్టారు. జిల్లా కోర్టుతో పాటు ఆంధ్ర, తెలంగాణ హైకోర్టుల్లోనూ పనిచేశారు. 125 ఏళ్ల చరిత్ర కలిగిన బెజవాడ బార్ అసోసియేషన్ తరపున డాక్టరేట్ పొందిన తొలి మహిళా న్యాయవాది ఆమె కావడం విశేషం. 24 ఏళ్ల నుంచి న్యాయవాదిగా పనిచేస్తూ బాలకార్మిక వ్యవస్థపై ఆంధ్ర యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ పొందారు. ఈ క్రమంలోనే ఏపీ స్టేట్ చీఫ్ డైరెక్టర్గా అవకాశం దక్కింది. నా పేరు డాక్టర్ యద్దనపూడి హేమలత. నేను న్యాయవాదిగా ఈ బెజవాడ బార్ అసోసియేషన్ అలాగే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండిట్లో కూడా వర్క్ చేస్తున్నానండి. ప్రాక్టీస్ చేస్తున్నాను, న్యాయవాది వృత్తిని చేస్తున్నాను. ఇప్పటికి 24 సంవత్సరాలు అయిపోయింది నేను నా ఎన్రోల్మెంట్ చేసి. ఎల్ఎల్ఎంకి సంబంధించిన న్యాయవాద వృత్తికి సంబంధించినటువంటి అన్ని డిగ్రీలు కంప్లీట్ చేశాను. తర్వాత పీహెచ్డీ చేశాను. ఆంధ్ర యూనివర్సిటీలో పీహెచ్డీ బాల కార్మిక వ్యవస్థ, చైల్డ్ లేబర్ మీద చేశాను. మొదటి నుంచి కూడా న్యాయానికే నేను పెద్దపీట వేస్తా కాబట్టి నాకు ఎక్కడైతే న్యాయం కనబడుతుందో అక్కడే ఆ కేసు మాత్రమే నేను తీసుకుంటున్నానండి. సో దానివల్ల నాది 100% ఇప్పటివరకు కూడా నేను ఏ కేసు కూడా ఓడిపోలేదు. ఇంటర్మీడియట్లోనే పెళ్లైపోయినప్పటికీ ఆ తరువాత భర్త, కుటుంబం ప్రోత్సాహంతో న్యాయశాస్త్రం చదివారు హేమలత. న్యాయవాదిగా రాణిస్తూనే చదువు మీద ఉన్న ఆసక్తితో వరుసపెట్టి డిగ్రీలు చదివేస్తూ ఇప్పటి వరకు 20 డిగ్రీలను హేమలత సాధించారు. ఎంఎస్సీ జువాలజీ, ఎంఎస్సీ సైకాలజీ, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ ఫిలాసఫీ, ఎంఏ హిందీ, ఎంఏ సోషియాలజీ, ఫోరెన్సిక్ సైన్స్, ఇంటర్నేషనల్ ప్రాపర్టీ రైట్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాలు పూర్తి చేశారు. మరోవైపు తనకు సంగీతంపై ఉన్న మక్కువతో పద్మావతి మహిళా యూనివర్సిటీలో వోకల్ మ్యూజిక్లో పీజీ చేశారు. ఓవైపు న్యాయవాదిగా, మరోవైపు సంగీత కళాకారిణిగా రాణిస్తున్నారు. తాను చదువుకున్న డిగ్రీలు 10 మందికి ఉపయోగపడాలన్నదే తన కోరికని ఇంకా చదువుతూనే ఉంటానన్నారు హేమలత. చదువుపై హేమలతకు విపరీతమైన ఇష్టం ఉందని గుర్తించి ఆమెకు సహకారం అందించానని, అయితే ఇలా పట్టుబట్టి డిగ్రీల మీద డిగ్రీ పూర్తి చేసుకుంటూ ముందుకు సాగిపోతున్న హేమలతను చూస్తుంటే తనకు ఎంతో గర్వంగా ఉందంటున్నారు ఆమె భర్త కుటుంబరావు. మా మ్యారేజీ 1987లో జరిగింది. అప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది. తర్వాత కంటిన్యూగా డిగ్రీ అవన్నీ చదివించాలనుకున్నా. తర్వాత మా బాబు పుట్టాడు. వాడిని కూడా సాక్కుంటూ వాడిని చదివించుకుంటూ మా మిసెస్ స్కూల్ టీచర్గా చేసింది. తర్వాత బీఈడీ చేసింది, బిఎస్సి బీఈడీ అవన్నీ. మా తర్వాత ఎంఎస్సి ఇవన్నీ కూడా ఒకదానికొకటి చదువుకుంటూ వాడిని చదివిస్తూ న్యాచురల్గా మేము కోఆపరేట్ చేసుకుంటూ ఒకరికొకరు మరి ఫ్యామిలీని కూడా కవర్ చేసుకుంటూ వచ్చాము. అప్పుడు మాది జాయింట్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ అయినా కానీ ఇవన్నీ కూడా చదువు అనేది ముఖ్యం అనుకునే దృష్టితోనే మేము ముందుకు వెళ్ళాము అన్నింటికి. అట్లా చదువుకుంటూనే ఈరోజు ఈ స్థాయిలో ఇన్ని డిగ్రీలు చేయడానికి కూడా ఒకళ్ళు సహకారం ఉండబట్టే జరిగింది. యద్దనపూడి హేమలత లాంటి వారు మహిళలకు ఆదర్శం. పెళ్లై పిల్లలున్నప్పటికీ చదువు మీద మక్కువతో ఎన్నో డిగ్రీలు పూర్తి చేసిన హేమలత మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటోంది సాక్షి టీవీ.